బ్రేకింగ్ చూస్తున్నాం. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్టు తెలుస్తుంది. సీఎంను మర్యాదపూర్వకంగా కలవనున్నారు కోనప్ప. మంత్రి పొంగులేటితో కలిసి సీఎంతో భేటీ కానున్నారు. ఉదయం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కోనేరు కోనప్ప బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్యాహ్నం కార్యకర్తలతో కోనప్ప సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య కొత్త పొత్తు అనేది పొడిచినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజీనామాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ ఎలా చూడాలంటారు? రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కూడా ఇప్పటి కూడా నిర్ణయాన్ని కూడా తీసుకున్న తర్వాత మాత్రం ఇప్పటివరకే సిర్పూర్లో బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడి నుంచి పోటీ చేశారు. అదే సమయంలో మాత్రం ఏదైతే కోనప్పకి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చాలా సందర్భాల్లో కూడా మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అనంతరం మాత్రం ఏదైతే ఆ కోనప్పకు తెలియకుండా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భేటీ కావడం, భేటీ అయిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ రెండు పార్టీలు కూడా కలిసి కూడా వచ్చే ఎన్నికల్లో కూడా పోటీలో కూడా ఉండబోతున్నాయి, ఎన్నికల బరిలో కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇప్పటివరకే కోనప్ప కూడా వ్యతిరేకిస్తున్నట్టు కూడా ఇప్పటివరకే వెల్లడించారు. ఇవాళ ఉదయం కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. చేసిన తర్వాత మాత్రం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చామర్లో మంత్రితో కూడా కోనేరు కోనప్ప ఇప్పటివరకే భేటీ అయ్యారు. మరికాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కూడా కలిసే అవకాశం ఉంది. కలిసిన తర్వాత మాత్రం ఇద్దరు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఆ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న దానిపైన కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మాత్రం సిర్పూర్లో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ బహిరంగ సభలో మాత్రం ఆ కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మధ్యాహ్నం 3 గంటలకు కూడా కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. 4 గంటలకు కూడా ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చెబుతున్నారు. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఆ సందర్భంలో ఎలాంటి అంశాలను వెల్లడిస్తారు, బీఆర్ఎస్ పైన కూడా ఏ విధంగా విమర్శలు కూడా గుప్పించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. నిన్న జరిగిన ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీకి సంబంధించిన ఆ పొత్తుకు సంబంధించిన మాత్రం ఈ పొత్తు విషయంలో మాత్రం కొంతవరకు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా ఎలాంటి విమర్శలు చేయబోతున్నారనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కార్యకర్తలతో సమావేశం అనంతరం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.